ఈరోజు పొట్టి శ్రీరాములు గారి జయంతి సందర్భంగా మన తణుకు పురుషుల శాఖ గ్రంథాలయంలో ఆయన జయంతికి పూర్వంగా వేయడం వేసి ఆయనకి అందరూ కూడా ఘన నివాళులు అర్పించడం జరిగింది. మరి లైబ్రరీయన్ సుగుణ కుమారి గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. పెద్దలు కౌ వెంకటేశ్వర గారు, టీచర్స్ అందరూ కూడా స్టూడెంట్స్ రావడం జరిగింది. మేడం కూడా ఇక్కడ ఫీజు ఆయన జీవిత చరిత్ర కూడా వ్యాసరచన పోటీలు పెట్టడం, పిల్లలందరూ కూడా చక్కగా పాల్గొని మరి ఇందులో పార్టిసిపేట్ చేయడం అనేది జరిగింది. చాలా సంతోషకరమైన విషయం. మంచి స్వతంత్ర సమరయోధులు ఇటువంటి లీడర్స్ గురించి పిల్లలకి తెలిసే విధంగా గ్రంథాలయాల నుంచి ఇటువంటి చక్కని సబ్జెక్ట్ పిల్లలకి వెళ్ళడం అనేది చాలా ఆమోదకరమైన విషయం. పిల్లలకి అన్ని విషయాలు కూడా చక్కగా తెలుసుకోవాల్సిన మరి వ్యాసరచనలో మొట్టమొదటి వచ్చే వ్యక్తి పొట్టి శ్రీరాములు గారు. మరి ఆయన మన ఆంధ్ర రాష్ట్రం గురించి ఆమరణ నిరాహార దీక్ష మరి ఎంతో కష్టమైన ఆ రోజుల్లో పోరాడి మరి 28 రోజులు నిరంతరంగా ఏమీ తినకుండా మరి ఆ నిరాహార దీక్ష చేసి మన రాష్ట్రం కోసం, మన తెలుగు ప్రజల కోసం మరి ఆయన జీవితాన్ని పణంగా పెట్టిన త్యాగమూర్తికి ఈ చిన్న నివాళి చాలా తక్కువగానే అనిపిస్తుంది. ఆయన ఎంత చేసినా ఆయన రుణం మనం తీర్చుకోలేండి. ఆ రోజు మద్రాసు, తెలంగాణ, మన ఆంధ్ర అంతా కలిసి ఉన్న రోజుల్లో మన కోసం పోరాడిన ఒక గొప్ప త్యాగశీలి మరి పొట్టి శ్రీరాములు గారిని ఈరోజు తెలియజేసుకుంటూ ఆయనకి ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన సుగుణ కుమార్ గారిని ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను. ఆయన ఆత్మార్పణ చేసిన రోజు కార్యక్రమానికి చేసినటువంటి పిల్లలందరికీ దీవెనలు, పెద్దలందరికీ అభినందనలు. మరి ఈ రోజున మనం ఆయన మహానుభావుడు మనం గుర్తు చేసుకుంటున్నామంటే మన గురించి ఈ 5 కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ ప్రజల గురించి తన యొక్క జీవితాన్ని, కుటుంబాన్ని కూడా త్యాగం చేసిన మహానీయుడు పొట్టి శ్రీరాములు గారు. ఆయన పోరాటంలో, స్వతంత్ర పోరాటం తొలి రోజుల్లో గాంధీ మహాత్ముని కలుసుకుని ఈ స్వతంత్ర పోరాటంలో నేను కూడా భాగస్వామ్యం అవుతానని చెప్పేసి ఆయన ఉద్యోగాన్ని రాజీనామా చేసి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రజలందరూ కూడా తెలంగాణ, తమిళనాడులో చాలా ఇబ్బందులు పడుతున్నారు, చాలా న్యూనతకు గురవుతున్నారు, చాలా అవమానాలు పడుతున్నారు. ఏవైనా మనకి ఒక రాష్ట్రం